నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆవరణంలో గురువారం సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. దేవాలయం ఆవరణంలో చెరుకు గడలతో అలంకరించి పొంగళ్లు పెట్టి హరిదాసులు, గంగిరెద్దులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎడ్ల బండి మీద ఆలయ ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ చుండూరి మురళి, పాలక మండలి సభ్యులు ఎక్కి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం అంతా సంక్రాంతి శోభ కనబడింది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో పొంగలు పెట్టుకుని గంగిరెద్దులను ఆడించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వార్ల తెప్పోత్సవం భవనాసి తటాకంలో జరుగుతుందని ఆలయ ఈవో తిమ్మనాయుడు, శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజున మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ అని అంటారు. ఈ సంక్రాంతి పండుగ మొత్తం కూడాను త్రయాన్నికంగా 3 రోజులు జరుగుతుంది. మొట్టమొదటి రోజు భోగి పండుగ, అలాగే రెండో రోజున సంక్రాంతి పండుగ, మూడో రోజు కనుమ పండుగ. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 50 మంది భక్తులు, తర్వాత ఈ దేవస్థానానికి వచ్చే వాళ్ళందరూ కూడాను దేవాలయంలోకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత మనకి ప్రాచీన కాలాల నుంచి వచ్చేటట్టుగా ఉండే ఈ వ్యవసాయానికి సంబంధించిన ఎద్దుల బండి, అలాగే ఈ పాలు కొత్త బియ్యంతో పాలు పొంగించడం, పొంగలు చేయడం, దేవుడికి నివేదన చేయడం, అలాగే మన ప్రాచీన సాంప్రదాయంగా వచ్చేది ఏంటంటే ఈ రోజున పెద్దలకి ఈ మకర సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సందర్భంలో పెద్దలకి తెలదర్పణం చేయటం, వారి పేరు చెప్పుకొని బట్టలు పెట్టి సాంబ్రాణి పొగేసి పొంగలి పెట్టుకుంటే పితృదేవతలు సంతోషిస్తారని మనకి శాస్త్రం ఉన్నది. కావున ఈ దేవస్థానంలో ఉదయం నుంచి ఈ సంక్రాంతి శోభ చాలా దేవాలయం మొత్తం కూడాను చెరుకు గడలు, అరటి పిలకలతో అలంకారం చేసి తర్వాత స్వామివారికి ఈ రోజున ఉదయం అభిషేకము, తర్వాత ఇప్పుడు స్వామివారి ఆలయం చుట్టూ కూడాను ఈ ఎద్దుల బండితో ఊరేగింపు, అలాగే హరిదాసుల సంకీర్తన, పొంగల నివేదన కార్యక్రమం జరుగుతున్నది. తర్వాత రేపు కనుమ పండుగ. సుమారు 65 సంవత్సరాల నుంచి మన సింగరకొండ క్షేత్రంలో నరసింహస్వామి, అలాగే ఆంజనేయ స్వామి వార్ల ప్లవోత్సవం, దాన్ని తెలుగులో తెప్పోత్సవం అంటారు. ఆ తెప్పోత్సవ కార్యక్రమం రేపు సాయంత్రం 4:30కి దేవస్థానంలో స్వామివారికి పూజా కార్యక్రమం అయిన తర్వాత ఉత్సవమూర్తులని 4 మాడు వీధుల్లో వేదస్వస్తి మంగళ వాయిద్యంతో 4 మాడు వీధుల్లో ఊరేగింపుగా చేసిన తర్వాత ఈ భవనాసి చెరువు, మనకి భవనాసి చెరువు ఒడ్డున ఈ కుంభం పోసి, అలాగే కూష్మాండ బలి, గుమ్మడికాయ కొట్టి, నారికేళ బలి, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారి ప్లవోత్సవం, తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ ఉత్సవం అయిన తర్వాత మరలా కూడాను స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి దేవస్థానాన్ని తీసుకొచ్చిన తర్వాత 50 మంది భక్తులకు విశేషంగా ప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. Ha 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 ha.
అలా హలో అంబరకరం శాంతయే ప్రేమ మీరగా ఇదంత క్లారిటీగా రావాలి. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు ఎప్పుడు వారి సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటారని కూకట్ల ఫౌండేషన్ చైర్మన్ కూకట్ల శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరియు కూకట్ల ఫౌండేషన్ సహకారంతో కూకట్ల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు గురువారం ₹1,00,000 విలువ కలిగిన 2 ఆక్సిజన్ మిషన్లు, ₹30,000 విలువ కలిగిన ఫ్రిజ్ అందజేశారు. అలాగే వైద్యశాల శానిటేషన్ సిబ్బందికి సంక్రాంతి పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేసి రోగులకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అద్దంకి ప్రభుత్వ వైద్యశాల ఏ విధంగా ఉందో చూడటానికి తను వచ్చారని, భవనం పాతదైనా ఉన్న వాటిలో చక్కగా సేవలు అందిస్తున్నారని, వైద్యశాల భవనం నూతనంగా నిర్మించాలని మంత్రి రవికుమార్ చొరవ తీసుకోవాలన్నారు. వైద్యశాలకు తానా తరపున ఫ్రిజ్, 2 ఆక్సిజన్ మిషన్లు అందజేశారని, వైద్యశాల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే విధంగా వారి మిత్ర బృందం సహకారం అందిస్తారని శ్రీనివాసరావు చెప్పారు. అద్దంకి విజిట్ చేసినప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంది విజిట్ చేద్దామని వచ్చానమాట. మనందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అక్కడ సర్వీస్ బాగుండదు, ఇలాంటి అపోహలు ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బిల్డింగ్ పాతదైనా కానీ వాహిలా మేడం గారి ఆధ్వర్యంలో, అలాగే ఎంతోమంది సపోర్ట్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా చక్కగా నడుస్తుందన్నమాట. అంటే ఉన్నంతలో వాళ్ళు బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ని నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా పని చేయకపోతే పారిశుద్ధ్యం నీట్గా ఉండదు అనమాట. ఎవరు రాదు పేషెంట్స్ కూడా. నేను ఇక్కడికి ఉన్న పేషెంట్స్, డెలివరీ అయిన తల్లులు, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ బిల్డింగ్లో కొంచెం పెచ్చులుడిపోవటం అలాంటివి జరిగిందనమాట. సో దాన్ని కొంచెం మన ఎమ్మెల్యే గారు, రవి గారు, అలాగే మంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి వహించి వీలైనంత త్వరగా ఈ బిల్డింగ్ని రీప్లేస్మెంట్ బిల్డింగ్ కనుక కట్టించగలిగితే నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరికీ నర్సెస్కి, హెడ్ నర్సెస్కి అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అయిన కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు, జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా, ముఖ్యంగా శానిటరీ అండ్ సెక్యూరిటీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఎప్పటివరకు ఎప్పుడు కొంచెం స్కూల్స్ విజిట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక
ఇక ఈసారి నుంచి ప్రతిసారి వచ్చిన ప్రతిసారి మీ హాస్పిటల్ కూడా విజిట్ చేసి నా చేతనైనంత సహాయం నేను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను తప్పకుండా. థ్యాంక్ యూ. ఈరోజు మా తానా తరఫున ఒక చిన్న రిఫ్రిజిరేటర్, మెడిసిన్ స్టోర్ చేసుకునేదానికి ఒక చిన్న రిఫ్రిజిరేటర్, అలాగే మా దగ్గర ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ జరుగుతుంది. అలాగే శానిటరీ వర్కర్స్ వాళ్ళు ఏమి చేతులు చాపడం కాకుండా వాళ్ళు అయ్యా మాకు ఇక్కడ వాటర్ కూలర్ ఇస్తే బాగుంటుంది అందరు పేషెంట్స్ అన్నారు. సో అది కూడా మంచి వాటర్ కూలర్ చేయించి ఒక 4 రోజులు అది కూడా మన హాస్పిటల్కి డెలివరీ చేస్తున్నాం. తప్పకుండా ఏదైనా చిన్న చిన్న అవసరం మన చేతైనంత వరకు మాత్రం తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. ఇలాగే మీకు మంచి సర్వీసులు ఇస్తూ ప్రజల దగ్గర ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మేడం గారి గురించి అందరూ కూడా చాలా బాగా చెప్పారనమాట. ఆవిడ ఓన్ డబ్బులతో టైం పెట్టి చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా చేస్తున్నారని విన్నాము. నవ్వండి నవ్వండి అందరూ. మేడం స్మైల్ మేడం, మీరు కూడా రండి. చాలా మంది ఉన్నారు సార్. మొన్న ఆ రోజు మీరు వచ్చిన రోజు ఫుల్ ఉన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీల్లో 50 మందికి పైగా పాల్గొని వారి ప్రతిభను కనపరిచారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి మాజీ డీఎస్పీ బీరం నాగేశ్వరరావు, అద్దంకి సిఐ సుబ్బరాజు, కాకాని అశోక్, డాక్టర్ వాహిలా కలిసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేసి అభినందించారు. ఇక్కడ అందరూ పాల్గొన్నటువంటి అందరూ పిల్లలు పెద్దలు మొత్తం కూడా ఆరోగ్యమైన వాతావరణంలో చాలా సంతోషంగా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు, అదేవిధంగా మాజీ విలేజ్ ప్రెసిడెంట్ గారు విజయలక్ష్మి గారు, అదేవిధంగా పిఎస్సి డాక్టర్ గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగను ఎలాగనే 10 సంవత్సరాలు చేసుకుని ఆరోగ్యంగా చేసుకోవాలని అందరూ కూడా మనకు ఉన్నటువంటి ఎన్ని ఒత్తిళ్ళు ఉంటా కూడా సంక్రాంతి పండుగ అనేది మన యొక్క సాంప్రదాయ నిలబెత్తిన అది మనకి చాలా ముఖ్యమైనది కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమం చేసుకోవాలి. రాష్ట్ర గవర్నమెంట్లో అందరూ తెలంగాణ కానీ ఏపీ కానీ గవర్నమెంట్లో ప్రిస్టేజ్ చేస్తున్నప్పుడు మన ఖర్చుతో మనం చేసుకునే కార్యక్రమం మనకు మహానందం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కమిటీ పెద్దలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ గారు ఇప్పుడే మేడం కూర్చోండి. మేడం జడ్జన్ గారు ముందు రావాల్సిందిగా కూర్చున్నాం. మా జంతువులు మొత్తం ఈరోజు ముగ్గులో మొదటి విజేత బురకొండ కళ్యాణి గారు ఫస్ట్ ప్రైజ్, రెండో ప్రైజ్ గుర్రాల గీతా గారు సెకండ్ ప్రైజ్, మూడో ప్రైజ్ నరసిట్టు నాగేంద్రమ్మ గారు థర్డ్ ప్రైజ్.
కోరిసపాడు జాతీయ రహదారి ప్రక్కన పొగాకు పొలంలో గుర్తు తెలియని అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మహిళ మృతదేహం గురువారం వెలుగులోకి వచ్చింది. పొగాకు సాగు చేస్తున్న రైతులు గురువారం పొలంకు వచ్చేసరికి మహిళ మృతదేహం కనబడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అద్దెంకిలోని సెంట్రల్ బ్యాంక్ నుండి కాకానిపాలెం వరకు నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడినప్పుడల్లా పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. సెంట్రల్ బ్యాంకుకు వచ్చేవారు ద్విచక్ర వాహనాలు ఎలా అంటే అలా పార్కింగ్ చేసి వెళ్లడంతో వచ్చే పోయే వాహనదారులకు ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ దాటి ముందుకు వచ్చి అక్రమ కట్టడాలు కట్టడం వలన సెంట్రల్ బ్యాంకు రోడ్లో ట్రాఫిక్ సమస్య వస్తుందని అద్దెంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదని, జనవరి నెలాఖరులోపు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి ఉంటుందని త్రిమూర్తులు తెలిపారు. గతంలో ఇదే రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగి మహిళ మృతి చెందిన విషయం గుర్తు చేశారు. పట్టణంలో అద్దంకి నామ రోడ్డు నుండి సెంట్రల్ బ్యాంక్ మీదుగా కాకానిపాలెం మండపం వరకు వెళ్ళే రోడ్డు నిత్యం గంటకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది అక్కడ డ్రైనేజీకి వాహనాలు నిలిపే స్థలానికి దాదాపుగా 15 అడుగుల మేర రోడ్డుపైకి ఆక్రమించి ఉన్నది. ఇది గతంలో ఎన్నిసార్లు సంబంధిత అధికారులకి చెప్పినా కూడా దీనిపై స్పందించడం లేదు. అక్కడ వర్షం కురిస్తే ఒక పెద్ద చెరువును తలపించే విధంగా ఉంటుంది. అది కూడా ఫోటోలు తీసి మున్సిపాలిటీ వారికి గతంలో పెట్టాము. ఇలాగ ఎన్నోసార్లు పెట్టినా కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్య నిత్యం ఇలాగా ప్రమాదకరంగా ఉన్నా కూడా అధికారులు స్పందించడం లేదు. దీనిపై నెలాఖరులోపు కనుక ఈ సమస్యని పరిష్కరించకపోతే అధికారులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విధంగా రోడ్డును ఆక్రమించి అడుగు 2 అడుగులు కాకుండా 15 అడుగుల మేర ముందుకొచ్చి దాదాపుగా అద్దెంకి ఆ బాటలో వచ్చే 10-15 గ్రామాల ప్రజలు ఎంతో ఇబ్బంది పడే విధంగా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. దీనిపై వెంటనే అధికారులు పోలీసు వారు తగు చర్యలు వెంటనే తీసుకోవాలని, అక్కడ సమస్యను పరిష్కరించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెనిజులాపై అమెరికా దాడి ప్రపంచ దేశాలకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ దాడులు చేయిస్తున్నారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో బుధవారం రాత్రి వెనిజులాపై అమెరికా దాడి ప్రపంచ పరిణామాలు అంశంపై సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్య వక్తగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది. అయితే ఎందుకు చేసింది దాడి, దీని కారణాలు ఏమిటి, ఇంతకాలం లేనటువంటి ఒక దురాక్రమణదారి విధానాలు ఇప్పుడు ఉన్నటువంటి హఠాత్తుగా ఈ రకమైనటువంటి పరిస్థితి, అంత తీవ్రమైన పరిస్థితి అంటే ఒక దేశ అధ్యక్షుడిని అర్ధరాత్రి పూట ఇంటి మీద దాడి చేసి నిర్బంధించి తీసుకుపోవడం, దాన్ని కిడ్నాప్ అని అంటున్నారు. ఎందుకంటే ఏం చట్టపరంగా లేదు. కిడ్నాప్ అంటే ఒక పెద్ద నేరం, అంతర్జాతీయ అంతర్జాతీయ నేరం. రెండవది, ఆ దేశాన్ని నేనే అధ్యక్షుడిని ట్రంప్ ప్రకటించుకున్నాడు. తనే అంటే మరలా తిరిగి 200 సంవత్సరాల ముందు, 100-200 సంవత్సరాల ముందు నాటి వలసవాదపు పరిస్థితి
ఆ రోజు ఏం చేసిన వలసవాదం ఇంత దుర్మార్గంగా ఆ రోజు కూడా ఎవరించి ఉండరేమో. ఒక దేశ అధ్యక్షుడు తీసుకుని ఇంకో చోట నిర్బంధించడం ఈ పరిస్థితి రోజు తలెత్తడానికి ఏమిటి దాని నేపథ్యం బ్యాక్గ్రౌండ్ మనకి అర్థమైతే దీన్ని అర్థం చేసుకోవడం సులభం. ఈ ఘటనగానే చూసి తప్పు నిర్ణయించాలని అంటే మన హేతుబద్ధమైన ఆలోచన సరిపోతుంది. ఎవరైనా ఒక రేషనల్గా ఆలోచించేవాళ్ళు అంటే ఏంటి దుర్మార్గం అని వెంటనే కామెంట్ చేస్తారు కదా జరిగిందని. సరే అమెరికా వాడు చాలా బలవంతుడు ఏమైనా చేస్తాడు, మనం ఏం చేయగలం, బలవంతుడు రాజ్యం సర్దుకుపోయేటువంటి ధోరణి కూడా ఉంటుంది కొంతమందిలో. కానీ ఇది ఆ రకంగా సర్దుకుపోయేటువంటి పరిణామం కాదు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రాకార మండపాలు రాజగోపురం నిర్మాణానికి తాళ్లూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన హరీశ్వర్ రెడ్డి నాగదివ్య కలిసి 1,11,111 రూపాయల విరాళాన్ని గురువారం ఈవో తిమ్మనాయుడు చైర్మన్ చుండూరి మురళి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా వారికి స్వామివారి శేషవస్త్రం చిత్రపటం అందజేశారు. బహుజన్ సమాజ్వాద్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి 70వ జన్మదినోత్సవ వేడుకలు గురువారం అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదులుల పాఠశాలలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ అద్దంకి ఇన్ఛార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ బహుజనులు రాజ్యాధికారమే లక్ష్యంగా అనేక పోరాటాలు చేసి యూపీ ముఖ్యమంత్రిగా మాయావతిని చేశారని, నేడు ఆమె జన్మదినోత్సవ వేడుకలు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని జోసెఫ్ చెప్పారు. ప్రతి మహిళ మాయావతిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అట్లాగే ఇక్కడ ఈ షెల్టర్ మనకి ఇచ్చినందుకు పిల్లల మధ్య చేసుకోవడానికి సురేంద్ర గారికి, మేడం గారికి అందరికి కూడా మరోసారి దీవెనలు. ఈరోజు కుమారి మాయావతి గారి 70వ జన్మదినం ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. ఘనంగా అంటే మనకు తగ్గట్టు మన పరిధిలో జరుపుకుంటూ ఉన్నాం. ఆమె జన్మదినాన్ని ఎందుకు ఇంత ఘనంగా జరుపుకోవాలి? ఇంతమంది ఉన్నాం కదా, అద్దెంకిలో కూడా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఇండియాలో చాలామంది ఉన్నారు కదా, ఆమెనే ఎందుకు జరుపుకోవాలంటే ఉత్తరప్రదేశ్లో ఇండియాలోకి ఏకైక పెద్ద రాష్ట్రం 440 సీట్లు ఎమ్మెల్యే సీట్లు అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అంత పెద్ద రాష్ట్రంలో ఆమె 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆమె మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకంటే కాంశీరామ్ గారు మ్యారేజీకి తల్లిదండ్రులు మ్యారేజీకి ఫిక్స్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు, నేను మ్యారేజ్ చేసుకుంటే ఈ సమాజాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పనిని అప్పగించాడు. అంబేద్కర్ గారిని ఆయన ప్రత్యక్షంగా చూడకపోయినా పుస్తకాల ద్వారా, ఆయన రాసిన పుస్తకాల ద్వారా, బుక్స్ ద్వారా అధ్యయనం చేసిన కాంశీరామ్ గారు అంబేద్కర్ ఆశయాలు ఇండియాలో నెరవేర్చిన వ్యక్తి, ఆయన్ని గౌరవించిన వ్యక్తి. అంబేద్కర్ ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా ఇండియాలోకి మరి తీసుకొచ్చి సైకిల్ యాత్ర 4,000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి మాయావతి గారి 70వ జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ఉక్కు మహిళ అని చెప్పేసి ఇందాక మూర్తి అన్నాడు, అది ప్రపంచ దేశాలు కూడా గుర్తించినటువంటి అంశం. ఇందాక బాబురావు గారు అన్నట్టు ఆమె ఎవరికి తలంచలేదు. ఎవరైనా సరే ఆమె దగ్గరికి వచ్చి పొత్తుల కోసం అడిగారు తప్ప ఆమె ఎవరి దగ్గరికి పోలేదు. అలాంటి బలమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి కమిట్మెంట్తో పనిచేసేటువంటి మహిళ. అలాంటి వారి యొక్క జయంతి కార్యక్రమం జరుపుకోవడం అనేది మన బాధ్యత. ఎందుకంటే నేటి తరం బాలికలకు, నేటి తరం యువకులకు వీటి గురించి పెద్దగా అవగాహన లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల వలనైనా ఎంతో కొంత వారికి అవగాహన కలిగి ఉండి వారు చైతన్యవంతులు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఏర్పాటు చేసినటువంటి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అద్దంకి నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జి అన్న మందా జోసెఫ్ గారికి, కార్యక్రమానికి చేసిన అందరికీ, ముఖ్యంగా ఈ చైతన్య బదుల పాఠశాల యొక్క వ్యవస్థాపకులు అమ్మ పూనూరు ఆరోగ్యం గారికి, ప్రిన్సిపాల్ మా మిత్రుడు సురేందర్కి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాయ
సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని 7వ వార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు కబడ్డీ పోటీలు, ముగ్గుల పోటీలు, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, రకరకాల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి తంగిరాల వెంకటేశ్వర్లు, శామ్యుల్, మనోలత కలిసి బహుమతులు అందజేశారు. పేదలకు అండగా ఉండి వారి సుఖ సంతోషాల కోసం నేడు సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈరోజు సంక్రాంతి అంటే కొంతమందికే కాకుండా పేదలకి అందరికీ కూడా ఈ పండుగ సంతోషకరంగా ఉండాలనే ఉద్దేశంతో సిఐటియు అద్దంకి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో కార్మికుల యొక్క సంతోషాన్ని కోరి ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదో గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా కష్టజీవులందరూ నిత్యం కష్టం చేయడంతో పాటు పండుగ రోజుల్లో కూడా కొంత మనసుకి ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉన్న దానికోసం పేదలందరూ ఐక్యం చేసే దానికోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజుతో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ ఐక్యంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానికోసం ప్రయత్నం జరుగుతుంది. అందుకని వీరికి పేరు పేరున సిఐటియు అద్దంకి కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నిత్యం కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన సిఐటియు సమస్యలైనటువంటి పోరాటాలు చేస్తా ఉంది. కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటాలు నిలబడి కార్మికుల హక్కుల కోసం ఫైట్ చేసే దాంట్లో భాగంగా పోరాటాలే కాదు, కార్మికులకు సుఖ సంతోషాలతో కూడా సిఐటియు వాళ్ళతో అండగా ఉండే వాళ్ళని ఎల్లవేళలా వాళ్ళతోటి అన్ని విషయాల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈరోజు సిఐటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముగ్గుల పోటీల అనంతరం ఇప్పుడు మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూను, పిల్లలకు రన్నింగ్ పోటీలు నిర్వహించబడుతుంది. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఉత్సాహంగా గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత. అద్దంకి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రిటైర్డ్ టీచర్ మారం కోటేశ్వరరావు, మారం సుశీల వారి వివాహ మహోత్సవం సందర్భంగా వారి కుమారుడు మారం సురేష్, మారం హరి కుటుంబ సభ్యులు ఆర్థిక సౌజన్యంతో సింగరకొండలోని కోదండరామస్వామి వృద్ధాశ్రమంలో 20 మంది మహిళలకు చీరలను ప్రెసిడెంట్ చామర్తి వెంకట గురుశేఖర్, సెక్రటరీ కుందా బాలాజీ, కొత్తమాసు నాగరాజు కలిసి పంపిణీ చేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.